ఏ దాంట్లో అయినా హార్డ్ వర్క్ అనేది ఉండే ఉంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందులో అయినా హార్డ్ వర్క్ కంపల్సరీగా ఉంటుంది. మనం జాబ్ చేసిన దగ్గర కావచ్చు, లేకపోతే మన సెల్ఫ్ బిజినెస్లో కావచ్చు, అన్నిటినీ ఎదుర్కోవడానికి రెడీగా ఉండే బిజినెస్లోకి రావాలి. సో నాకు ఆ మూమెంట్కి అనిపించింది, నేను చేయగలను, నేను చేస్తాను అని చెప్పి. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక చేసిన ఆర్ట్ ఫెయిల్ అయింది. దాని తర్వాత నుంచి రాఖీస్ చేయడం స్టార్ట్ చేశాను. రాఖీస్ అంటే చిన్న చిన్న స్టెప్స్ నుంచి ఇప్పుడు బిగ్ స్టెప్స్ వేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఫ్రేమ్స్ అవన్నీ చేస్తున్నాను. అప్పుడైతే స్టార్టింగ్లో రాఖీసే చేశాను. అలా నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇన్స్టా స్టోరీస్ అక్కడెక్కడైనా పెట్టుకుంటే ఈమెకు అవసరమా, చాలామంది చాలా రకాలుగా అన్నారు. నీకేం తక్కువ ఉంది అవసరం అని. అంటే నాకు డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళ వైబ్స్ కానీ, లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ నాకు చాలా క్లియర్గా అర్థమైనాయి అన్నమాట. బట్ ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అన్న వాళ్ళే యు ఆర్ డూయింగ్ గ్రేట్ అని అంటారు. సో ఎవరైతే ఉమెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఉమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, వీళ్ళ వల్ల ఆగిపోతున్నారో, ఆగకుండా అడుగులు ముందుకు వేస్తేనే మనది అనుకున్న లక్ష్యానికి మనం రీచ్ అవుతాము అని నా ఒపీనియన్. ఈ టైంకి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఒక 1-2 ఇయర్స్లో అయినా వాళ్ళ మైండ్ సెట్ ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు కూడా.